ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఆకులు కోసుకోకూడదని మీ పెత్తనం ఏంట్రా? వకీల్ సాబ్ మనకు గొడవ పడేంత సమయం లేదు. మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? వకీల్ సాబ్ పదండి. అమ్మా రా. పున్నమి నారాయణమ్మ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. అక్కడ ఏమైందో ఏమిటో. అమ్మా, వాళ్ళకి అవసరమైన పసరమందు దొరకాలి కదమ్మా. దొరకదన్నయ్యా. వాళ్ళు వెళ్ళింది మందు కోసం అయితే దొరికేవి. వాళ్ళు వెళ్ళింది పోలీసుల నుంచి వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడానికన్నయ్యా. కాదు, వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్ గారు తేల్చి చెప్పేశారు కదా, వాళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగులురని. ఎలాగో పోలీస్ కేసు అవుతుంది కాబట్టి అట్నుంచటే పారిపోయారనుకుంటా. నాన్నమ్మా, అలాంటోళ్ళని ఇంట్లో ఉంచకూడదు. ఇప్పుడు చూడండి, ఇల్లు చేసిన ఏదో పనికి మన పరువు పోయేలా ఉంది. పాపం వీళ్ళందరూ చూడండి నానమ్మా, ఎంత బాధపడుతున్నారో. నువ్వు కూడా ఏంటి జాబిల్లి ఇలా మాట్లాడతావు? ఎలాగైనా సరే వీళ్ళని బతికించాలి. బతుకుతారు మీ వాళ్ళు. పున్నం వెళ్ళింది కదా, తెస్తుంది పసరు. పెద్దమ్మా, ఈ పనికి కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు. ఇంట్లో కట్టేసి రాళ్లతో కొట్టాలి. అవును, రాళ్లతో కొట్టాలి. మా వాళ్ళని చంపినట్టు వాళ్ళని కూడా చంపేయాలి. అవును, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, పున్నమి అలాంటిది కాదు. పున్నమి గురించి మాకు బాగా తెలుసు. దయచేసి పున్నమిని తప్పుగా అర్థం చేసుకోకండి. మా పసుపు తాడు తెగిపోయినా మీకేం కాదయ్యా. అయ్యయ్యో, అలా అనకండమ్మా. మా కన్న పేగులు తుడుచుకుపోయినా మీకేం కాదు, ఎందుకంటే మా ప్రాణానికి విలువ లేదు కాబట్టి. అయ్యో, అలా మాట్లాడతారేంటి? వద్దమ్మా. మా ప్రాణాలు పోతున్నా మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారయ్యా మీరు. ఇది అన్యాయం అయ్యా. చూడండమ్మా, పొరపాటు జరిగింది. అది ఎలా జరిగింది, ఎవరు చేశారనేది ఎవరికీ తెలియదు. పున్నమి ప్రాణాలు పోస్తుందే కానీ ప్రాణాలు తీసే కసాయది కాదమ్మా. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. పున్నమి తొందరగా రా అమ్మా. నాన్న వచ్చేస్తాం. వెళ్ళదు నువ్వు. ఉన్న ప్రాణాలను కూడా చంపేస్తావా నువ్వు? ఈ ఒక్కసారికి మా మాట నమ్మండి, మమ్మల్ని నమ్మండి అమ్మా. మీ బిడ్డల ప్రాణాలకి ఏమీ కాదు, మీరేం భయపడొద్దు. ప్లీజ్ వాళ్ళకేం కాదు, మీ పిల్లలకేం కాదు. వీళ్ళు అసలు ఎలా వచ్చారో, అక్కడ మన మనుషులు ఏమయ్యారో. మీరేం కంగారు పడకండి, మీ వాళ్ళందరూ బతికేస్తారు. డాక్టర్ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పసరు మందుతో నేను వాళ్ళని బతికిస్తాను. సరేనమ్మా, మా ప్రయత్నం మేము చేసాం. మీరు ప్రయత్నం చేస్తారంటే ఇంకేం కావాలి? మా వల్ల అయితే కాలేదు. పోలీసులు వస్తే మీరే చూసుకోవాలి. సరే అండి.
గణేష, ఎవరికి ప్రాణహాని కలగకుండా చూడు తండ్రి. నీదే భారమయ్యా, అందరినీ కాపాడు. అమ్మా నువ్వేం కంగారు పడకు. పున్నమి పసరుమని తెచ్చాక వాళ్ళ ప్రాణాలకు ఏం జరగదమ్మా. లోపలున్న ప్రాణం ఒక్కటి కూడా మిగలకూడదు. పున్నమి నారాయణమ్మల కథ ముగిసిపోవాలి. మీకేం కాదు, ఏమవ్వదు. అమ్మా, డాక్టర్ కూడా కాపాడలేని ప్రాణాన్ని ప్రకృతి కాపాడుతుందనడానికి ఇదే నిదర్శనం. వీళ్ళలో ఒక్కరు కూడా బతకరు అన్నారు కదా డాక్టర్. మీరే వెళ్ళి ఒక్క ప్రాణం కూడా పోలేదు అని చెప్పండి. అలాగేనమ్మా. మీ అందరికీ ఏం కాదు, మేమున్నాము. డాక్టర్ గారు చెప్పండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్. భగవాన్, ఎవరి ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను చెప్పానా మీ వాళ్ళు బతుకుతారని? మీకు దండాలయ్యా. ఇట్స్ ఓకే. మీ వాళ్ళని బ్రతికించింది నేను కాదు, వీళ్ళు. మా వాళ్ళని కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలమ్మా. అయ్యో పర్లేదండి. మా పున్నమి, నా పున్నమి బతికించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.